హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం లిస్ట్కి సంబంధించి అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ రెండు చూసాము. సో లిస్ట్లో థర్డ్ టైప్ వచ్చేసరికి మనకి డెఫినేషన్ లిస్ట్. డెఫినేషన్ లిస్ట్లో మనకి ఏంటంటే ఏదైతే మనం డిఫైన్ చేద్దాం అనుకుంటామో, సో పర్టికులర్ ఒక అబ్రివియేషన్ కానీ లేదు ఒక హెడ్డింగ్ ఉంది, ఆ హెడ్డింగ్కి సంబంధించి మనం డెఫినేషన్ ఇద్దాం అనుకున్నప్పుడు ఈ డెఫినేషన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందులో మీరు నెంబర్ ఆఫ్ డెఫినేషన్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనం ఒక లిస్ట్ క్రియేట్ చేయాలని ఏం లేదు. సో దానికోసం మీరు సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ గురించి మనకి తెలిసిన తర్వాత ఇక్కడ డెఫినేషన్ లిస్ట్కి డిఎల్, అన్ఆర్డర్ లిస్ట్కి యూఎల్, ఆర్డర్ లిస్ట్కి ఓఎల్, డెఫినేషన్ లిస్ట్కి డిఎల్. సో ఇక్కడ డిఎల్లో డిటి, డిడి అంటే డెఫినేషన్ టైటిల్, డెఫినేషన్ డేటా రెండు ఉంటాయి. డెఫినేషన్ టైటిల్లో హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అనే డెఫినేషన్ నేను డెఫినేషన్ డేటాలో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో అంటే మనకి డిటి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఒక హెడ్డింగ్ లాగా ప్రింట్ అవుతుంది. డిడిలో ఏంటంటే దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కింద నార్మల్ ఫాంట్లో కింద మనకి ప్రింట్ అవుతుంది. అది ఇప్పుడు మీకు నేను అవుట్పుట్లో చూపిస్తాను. సో ఇక్కడ ఓన్లీ ఒక్క లిస్ట్ తీసుకున్నాను, ఒక డెఫినేషన్ లిస్ట్. తర్వాత మీకు వన్ మోర్ చూపిస్తాను. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి నేను నా హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. సో ప్రీవియస్గా మనం ఎలా అయితే సేవ్ చేసామో సేమ్ అలానే హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో డెఫినేషన్ లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఓపెన్ చేసుకునేటప్పుడు మన ఫోల్డర్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనకంటూ ఆ నేమ్తో ఐడెంటిఫికేషన్ అనేది క్లారిటీగా ఉండాలి. సో యూజర్ మీనింగ్ఫుల్గా నేమ్స్ అనేవి ఇవ్వండి. సో ఇక్కడ నేను మినిమైజ్ చేస్తున్నాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది అవుట్పుట్. సో చూసారు కదా, హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి మనకి అవుట్పుట్ కింద ప్రింట్ అయింది. సో నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మీకు అక్కడ కంటెంట్ ఇంకొక లిస్ట్ అనేది యాడ్ చేస్తాను. సో అప్పుడు ఆల్రెడీ హెచ్టిఎంఎల్ తీసుకున్నాం కదా, వన్ మోర్ బోల్డ్ కింద మీకు హైలైట్ చేశాను. సో దట్ ఈస్ బోల్డ్ బి. అంటే మనం ఎటువంటి సెట్టింగ్స్ లేకుండా ఇది ఒక హెడ్డింగ్, ఇది ఒక ఎక్స్ప్లనేషన్ కింద కనిపిస్తుంది నార్మల్ డెఫినేషన్ లిస్ట్ పరంగా. మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బోల్డ్ అవన్నీ కూడా అప్లై చేసుకుని మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ డెఫినేషన్ లిస్ట్. థ్యాంక్ యూ.